లేవు, ఓన్లీ చేతలే. చంద్రబాబు నాయుడు గారు మొత్తం మాటల ప్రభుత్వమే, ఎక్కడా కూడా ఆచరణ ఉండదు సార్. ఇందుకే మేము అంటాం సార్, చంద్రబాబు నాయుడు గారిని ఈవెంట్ సీఎం, చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా డబ్బా మాటలు చెప్పే సీఎం అని ఇందుకే అంటాం సార్. మేము పేదరికం 10% తగ్గిస్తాయని మాట్లాడిన మేము మాత్రం ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి సార్. దీనికి సమాధానం చెప్పానండి. ఇది ఆ పేదరికం అయిపోయిందా? శేఖర్ రెడ్డి గారు అయిపోయిందా? శేఖర్ రెడ్డి గారు అయిపోయిందా? మీరు అనుమతిస్తే నేను సంపత్ రాజు గారిని అడుగుతా, లేకపోతే మీరు వెళ్ళిపోతారు కదా డిబేట్ నుంచి. థ్యాంక్ యూ సార్ రవిశంకర్ గారు. ఓకే, అనుమతి ఇచ్చారా నాకు సంపత్ రాజు గారిని అడగడానికి? వెళ్ళిపోకండి, దయచేసి ఉండండి, వెళ్ళిపోకండి. సంపత్ రాజు గారు ఆన్సర్ చేయండి, చాలా ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు కొద్దిగా ఆవేశం తగ్గించుకోవాలా? ఏం కాదు, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు మనం మాట్లాడుకోవాలా. 4 ఏళ్ళు మీరు ఆవేశం ఒక్క నిమిషం. ఇక్కడ ఏదైతే సద్విమర్శ అని ఒకటి ఉంటుందండి. ఒకటి తీసుకొచ్చినప్పుడు పురిటినప్పుడు సహజంగా ఉంటాయి, ఒక కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు. అదేవిధంగా రవికిరణ్ గారు చెప్పారు, ఆయన స్వయంగా కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పథకం మీద వాళ్ళ అనుమానాలు, లేకపోతే వాళ్ళ భయాలు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు కొన్నిటి ఏవైతే ఉన్నాయో అవి చెప్పాడు. అవి సద్విమర్శలు. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక అవగాహన తీసుకుంటది, ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ లేకుండా చేద్దాం. అయితే కృష్ణాంజలి గారు మాత్రం చాలా ఘోరమైన విమర్శలు ఎట్ట చేస్తున్నా అంటే, పాపం ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేశారో తెలియదు, మరి ఆయన ఆస్తి ఎందుకు వచ్చారా లేకపోతే ఆయన ఎందుకు వచ్చారో తెలియదు, కానీ డైరెక్ట్ విమర్శ చేస్తా. ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు కృష్ణాంజలి గారు, మీరు చాలా కాలం నుంచి పెద్దలు అవగాహన పూర్తిగా ఉంది. మీలాంటి వ్యక్తులు మాట్లాడితే సమాజం మీద ప్రభావం చూపిస్తుంటది, మాలాంటి వ్యక్తులు మాట్లాడితే పార్టీ మీద చూపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా విమర్శ అనేది ప్రాపర్ గా చేయండి. ఎందుకంటే 75 ఏళ్ల స్వతంత్రాలు ఎప్పుడు కూడా వైద్యం, విద్య, ఉపాధి మీద ప్రభుత్వాలు కష్టపడుతూనే ఉన్నాయి, ఖర్చు పెడుతూనే ఉన్నాయండి. కానీ ఈనాడికి కూడా లేదంటే ఎలాగా? మీరు అలా మాట్లాడినట్లయితే ఈ రోజుకి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడా ఉండవండి. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అద్భుతమైన ఎక్విప్మెంట్లు, కానీ ప్రజలు పోతే డాక్టర్లు ఉన్న పరిస్థితి. డాక్టర్ల మీద ఎంత ఒత్తిడి ప్రభుత్వాలు తీసుకొచ్చినా వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా టీచర్లు సరిగ్గా పనిచేస్తే టీచర్లు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పించుకుంటున్నారండి. వాళ్ళ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్లు మాత్రం డిగ్రీ చదువుంటారు, వీళ్ళు మాత్రం ఎంఎస్సీ లేకపోతే ఎంఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ చేస్తుంటారు. మరి వాళ్ళ పిల్లలు మాత్రం డిగ్రీ చదివిన 5,000 రూపాయలు ఉద్యోగస్తులు స్కూల్లో ఎందుకు చదివిస్తారు? వ్యవస్థలో మార్పు రావాలండి. మీకు గత ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకొన్ని నేను విమర్శించట్లేదు. ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని మీద మాట్లాడుకుంటే బాగుంటుంది. డైవర్ట్ పాలిటిక్స్ ఏంది, పేదలు అడుక్కు తింటున్నారేంది? ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులకు కూడా ఎవరో ఒక పేద బ్రాహ్మణుడు, ఆయన ఉన్నత స్థాయిలో, ఆయన ఉన్నత ఉన్న వ్యక్తి కాదు, మంచి చదువుకునేవాడు, ఉత్తముడు అని తెలిస్తే ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళాడు. అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. మీరు తీసుకోవాలి. అంతేగాని ఏదైనా ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడనివ్వండి, సంతోషం కాదా? ఎందుకు విషయం చెప్తారు మీరు? డైవర్ట్ పాలిటిక్స్ దేని డైవర్ట్ చేయాలి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కొద్దిగా ఉండాలి మీకు. డైవర్ట్ పాలిటిక్స్ ఏంది? దేని డైవర్ట్? ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారులేండి. ఆయన ఎవరికి అర్థం కాదు. కృష్ణాంజనేయులు గారు, ఆయన టీడీపీ ఫేవర్ అని కొంతమంది అనుకుంటారు, వైసీపీ వాళ్ళు. ఆయన వైసీపీ ఫేవర్ అని కొంతమంది తెలియని వాళ్ళు టీడీపీ వాళ్ళు అనుకుంటారు. ఒక నిమిషం ఆయన టార్గెట్ చేసి మాట్లాడొద్దు దయచేసి. శేఖర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఆయన ఏంటంటే ఆయన పార్టీ వైపు మాట్లాడతాడు, విమర్శిస్తాడు. మధ్యలో ఉన్న వ్యక్తులు కార్యక్రమానికి మీరు సూచన చేయండి, ఇలా కాదు ఇలా పోతుందని చెప్పండి. మీరు ఎందుకు విమర్శిస్తారు? డైరెక్ట్ గా సీఎం విమర్శిస్తాడు, ఏదంటే మాట్లాడతారా? మీరు చెప్పండి. విమర్శించడం అనేది ప్యానలిస్టుల, జర్నలిస్టుల హక్కు, అది తప్పేం కాదు. అది ఇంకో 10 మంది చేత రవిశంకర్ గారు కాల్ చేయించమనండి. 10 మందిలో ఎవరు చెప్తారు చెడ్డ పథకం అని? ఒక మంచి పథకం తీసుకొచ్చారు. మంచి పథకానికి మీకు చేతన అయితే ఒక మంచి విమర్శ, ఏది ఉపయోగపడే అంశాలు చెప్పండి. మాలాంటి వాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అంతేగాని మీకు